హాయ్ అండి, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. ఈ వీడియో ఏంటంటే మా తన్వి పాప వాళ్ళ స్కూల్లో గణేష్ విగ్రహం చేసుకొని రమ్మన్నారంట. నేనైతే పిండితో ఎకో ఫ్రెండ్లీ గణేష్ని అయితే చేస్తున్నాను ఫ్రెండ్. ఇది చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఫస్ట్ అయితే ఒక ప్లేట్ తీసుకొని పెద్ద కప్పడు గోధుమ పిండి, చిన్న కప్పడు బియ్యం పిండి, 2-3 స్పూన్ల పసుపు తీసుకొని మంచిగా చేతులతో పిండిలో పసుపు అంతా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత పిండిలో కొంచెం కొంచెం వాటర్ పోసుకొని చపాతీ పిండిలా సాఫ్ట్గా పిసుక్కొని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత నేనైతే నా దగ్గరలో అవైలబుల్గా ఉన్న మార్బుల్ అయితే తీసుకున్నాను. మీ దగ్గర అవైలబుల్ ఉంటే మార్బుల్ తీసుకోండి, లేదంటే ఒక ప్లేట్ అయినా తీసుకోవచ్చు. దానికైతే ముందుగా నేను వాటర్ అప్లై చేసి ఒక రౌండ్ లాగా ముద్దను తీసుకొని పీఠంలాగా ఒత్తానన్నమాట. ఆ మాదిరిగా ఒత్తుకోవాలి. ఆ తర్వాత ఇంకొక రౌండ్గా పెద్ద రౌండ్ తీసుకొని ఆ పీఠంకి కొంచెం వెనుక భాగంలో పెట్టుకున్నాను. కొంచెం ముందుకు కాకుండా కొంచెం వెనుకకు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దానికంటే కొంచెం చిన్న సైజ్ది దానిపైన అయితే అమర్చుకోవాలి. పెట్టుకొని మంచిగా స్టిక్ అయితే చేయాలి. ఇప్పుడు లెగ్స్ కోసం అయితే చిన్న చిన్న రౌండ్స్ తీసుకొని పాల తాలికలు ఉంటాయి కదా, ఆ మాదిరిగా చేసుకొని పెద్ద రౌండ్కి కొంచెం అటాచ్ చేసుకోవాలి. కొంచెం ముందుకు పాదం లాగా ఒత్తుకోవాలన్నమాట. ఒక కాలు అయితే ముందుకు పెట్టుకోవాలి, ఒక కాలు అయితే వెనుకకు పెట్టాలి. సేమ్ ఇలానే చేతులు కూడా పెట్టుకోవాలి. ఇదేసి చేతులు అయితే ఆ పెద్ద రౌండ్కి చిన్న రౌండ్కి మధ్యలో అటాచ్ చేసుకోవాలి. ఒక చెయ్యికి మాత్రము హ్యాండ్లో లడ్డు పెట్టుకునేలాగా చేయాలి. ఒక హ్యాండ్ అయితే ఇట్లా ఇట్లా చూపిస్తున్నట్టుగా పెట్టాలన్నమాట. అట్లా ఆ విధంగా పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి తొండం కూడా పాల తాలికలాగా చేసి కొంచెం అయితే బెండ్ చేయాలి. బెండ్ చేసి దానికి కొంచెం వాటర్ పోసుకొని అయినా స్టిక్ చేయండి. స్టిక్ కాకపోతే స్టిక్ అయితే ఓకే. ఎక్కడ స్టిక్ కాకపోయినా కూడా కొంచెం వాటర్ అయితే అద్దుకోండి. తొండం అయితే స్టిక్ చేసేసాం. నెక్స్ట్ ఇంకొకటి చెవులు అన్నమాట. ఆ చెవులు కూడా చిన్న చిన్న రౌండ్స్ తీసుకొని ఇట్లా కొంచెం ఫింగర్తో ప్రెస్ చేసి చెవులాగా అటాచ్ చేసుకోవాలి. అటు ఇటు రెండు వైపులా చెయ్యి అయితే అటాచ్ అయితే చేసుకోవాలి. తర్వాత ఇంకొక చిన్న రౌండ్ తీసుకొని అప్ప మాదిరిగా చేసి హెడ్కి కిరీటం లాగా అయితే పెడుతున్నాము. పెట్టిన తర్వాత ఇంకొక రౌండ్ తీసుకొని కోన్ షాప్ లాగా చేసి ఆ రౌండ్ పైన అయితే పెట్టాలి. పెట్టిన తర్వాత మంచిగా స్టిక్ చేయాలన్నమాట. స్టిక్ కాకపోతే కొంచెం అయితే వాటర్ అద్దుకొని మంచిగా స్టిక్ అయితే చేయండి. స్టిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఒక పెన్ తీసుకొని ఒక స్టిక్ అయినా ఒక పుల్లలాగా తీసుకొని ఇక్కడ కొంచెం తొండం పైకి బొట్టులాగా 3 లైన్స్ అయితే గీస్తున్నాను. నామాలు ఇట్లా పెడుతున్నాను. పెట్టిన తర్వాత కిరీటాన్ని కూడా కొంచెం పెన్నుతోటి అయితే డెకరేషన్ చేసుకున్నాను. డెకరేషన్ చేసుకొని ఆ చేతిలో అయితే లడ్డు పెట్టేసుకొని ఆ కళ్ళ ప్లేస్లో ఇంట్లో అందరికి అవైలబుల్గా ఉంటాయి కదా, ఆ మిరియాలు అయితే పెట్టుకుంటున్నాను. మిరియాలు అయితే 2 వైపులా 2 అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మన గణపయ్యకి దంతాలు పెడదాము. ఈ దంతాలు ఎలా పెడుతున్నానంటే ఈ మ్యాచ్ స్టిక్ ఉంటుంది కదా, అగ్గిపెట్టెలో అగ్గిపుల్లలో ఒకసారి 2 చేసి ఒకటేమో ఇరిగిపోయినట్టు పెట్టినా, ఒకటేమో కొంచెం పొడుగున్నట్టుగా పెట్టినాను. ఆ తర్వాత ఈ బొట్లకి నా దగ్గర రెడ్ కలర్ తిలకము, వైట్ కలర్ తిలకం ఉంటే కిరీటాన్ని బొట్లని అంత అయితే డెకరేట్ చేసుకున్నాను. ఈ విధంగా మొత్తం డెకరేట్ చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్లో వచ్చేసి ఓం అని రాసాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా వినాయకుడికి అవసరం మూషికం. ఆ మూషికం ఎలా చేయాలంటే ఒక సేమ్ పాల తాలిక లాగానే చేసి కింద 2 లెగ్స్ ఒక తోక అయితే యాడ్ చేసుకోవాలి. దానికి కూడా నేను సేమ్ ఒక మిరియాలు అయితే కళ్ళు లాగా పెట్టాను. పెట్టిన తర్వాత ఒక గిన్నెలాగా చేసి దేవుడికి ప్రసాదం కోసము లడ్డూలు అయితే పెడుతున్నాను. అవన్నీ చిన్నగా రౌండ్గా చేసి ఒక 10 వరకు చేశాను. 10 వరకు చేసి ప్రసాదం లాగా అయితే పెడుతున్నాను. అది పెట్టిన తర్వాత లుక్ అయితే ఇట్లా వచ్చేసింది. ఇంకా ఏంటిదో మన వినాయకుడికి మిస్ అయినట్టుగా అనిపిస్తుంది. ఏంటి అని గుర్తు తెచ్చుకుంటే జంజనము. ఆ జంజనం అయితే నేను ఒక ఇంట్లో దీపం పెట్టుకునే ఒత్తుకైతే అలా జంజనం లాగా చేశాను. జంజనం వేసాక టోటల్గా వినాయకుడి లుక్ అయితే మారిపోయింది. ఈ వినాయకుడు మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ మా బుజ్జ గణపయ్యకు ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి.